చూపించినటువంటి కృపను బట్టి వందనాలు. సంవత్సరం యొక్క ఆఖరి రోజులో మనం అందరము కూడా ఈరోజు గ్యాదర్ అయితే వస్తున్నాము. దేవునికి ఎంతో వందనాలు. సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరుస్తా వచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబము కొన్ని పరిస్థితుల ద్వారా మనం వెళ్ళి ఉండవచ్చు. అనేక కొన్ని నష్టాలు, కొన్ని శోధనలు, కొన్ని అనారోగ్యాలు, అట్లా ఏదైనా సరే అందరము ఏవో విధంగా మనము స్ట్రగుల్ అయితా వచ్చాము. కానీ వీటన్నిటిలో కూడా దేవుడు ఎంతో కృపను మనకు చూపిస్తా వచ్చాడు. మనం అందరము కూడా లోకంలో జారిపోకుండా, లేకుంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళేటువంటి స్థితిలో లేకుండా స్థిరంగా నిలబడడానికి దేవుడు మనకి సహాయపడతా వచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు వాక్య భాగం నిమిత్తమై మనము ఆదికాండము 13వ అధ్యాయం చూసుకుంటా వద్దాము. కొన్ని కొన్ని వచనాలు వాటిలో నేను చదువుతా వస్తాను. దాని గురించి మనము ధ్యానించుకుంటా వద్దాము. ఆదికాండము 13 ఒకటో వచనం నేను చదువుతాను. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. మళ్ళీ 5వ వచనం కూడా చదువుకుందాము. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక. ఇక్కడ అబ్రాము అక్కడ కరువు వచ్చినప్పుడు అబ్రాము కుటుంబము మరియు లోతు వీళ్ళందరూ కూడా ఐగుప్తునకు వెళ్తా వచ్చారు. తర్వాత అక్కడి నుంచి వచ్చే టయానికి లోతు తను కుటుంబంతో వచ్చినట్లు ఉంది. అంటే ముందు లోతు ఒంటరిగా వస్తా వచ్చాడు అబ్రాముతో పాటి. కానీ తర్వాత ఇక్కడ ఐగుప్తు నుంచి బయటకు వచ్చే టయానికి లోతుకు భార్య కూడా ఉంది. అంటే తను ఐగుప్తురాలై ఉండవచ్చు. అక్కడ వాళ్ళు తర్వాత వాళ్ళు ప్రయాణమై మళ్ళీ నెగబున అనేటువంటి దానికి నెగబునకు వాళ్ళు వస్తారు. ఇక్కడ చూస్తే వీళ్ళ యొక్క స్థితి ఎలా ఉందంటే, అబ్రామ్ అయితే తనకు విస్తారమైనటువంటి ధనము, వెండి, బంగారములు అన్నీ ఉన్నాయి. అదే విధంగా లోతుకు కూడా ఉన్నట్లు రాయబడింది ఇక్కడ. లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. లోతు కూడా బాగా విస్తారంగానే తనకు కూడా సంపాదించుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. తర్వాత మనం మళ్ళీ 10వ వచనం చదువుకుందాము. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను తన పట్టణం నాశనం చేయకమునుపు సోయరుకొచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశం వలను నీళ్లుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లి వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రాము కనాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందున పట్టణ ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. మనకు దాని తర్వాత వాళ్ళ పశువుల కాపరికి గొడవ రావడం ఇదంతా కూడా మనకు తెలుసు. ఆ గొడవ వచ్చినప్పుడు వాళ్ళు లోతు అబ్రాము విడిపోయి తను సొదొమ గొమొర్రాకి దగ్గరగా తన గుడారం వేసుకుంటా వస్తాడు. అంటే ఆ యొక్క సమయంలో లోతు తను నీతిమంతుడిగానే ఉంటా వచ్చాడు, నీతిమంతుడిగా జీవించాడు. కానీ తను సెలెక్ట్ చేసుకున్నటువంటి డైరెక్షన్ చూస్తే ఎలా ఉందంటే, సొదొమ దగ్గర, అంటే సొదొమ ఎలాంటిదో ఇక్కడ ఉంది. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. అంతవరకు అంటే వారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశానికి దూరంగా అబ్రహాం అయితే ఇటువైపు వెళ్ళాడు, ఆ, ఇంకొక డైరెక్షన్ లో వెళ్ళాడు. కానీ లోతు అయితే సొదొమకు దగ్గర. వారందరూ కూడా, అంటే సొదొమ గురించి వారందరూ కూడా తెలిసే ఉంటది అది ఎలాంటిదో, దాంట్లో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వారో అదంతా కూడా వీళ్ళకి తెలిసే ఉంటది. కానీ లోతు అయితే దాని లోపలికి మొదట్లో దాని లోపలికి వెళ్ళలేదు. కానీ తను ఇక్కడ ఏం రాయబడిందంటే సొదొమ దగ్గర అనుంది. సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను అని రాయబడతా వచ్చింది. అంటే ఎన్నోసార్లు మనం కూడా దేవుల్లో దేవుల్లో ఉంటాము. అంటే మనం కూడా నీతిమంతులుగా తీర్చబడి మొట్టమొదట మనము దేవుని ఎరగక ముందు మన యొక్క డైరెక్షన్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్. అంటే మనం లోకంలో మనం ఇష్టానుసారంగా దేవుని ఎరగనటువంటి వారంగా, ఆ ఆ, దేవుణ్ణి ఆరాధించినటువంటి వారంగా, లోకంలో ఉన్నటువంటి వారిని వాటిని మ్రొక్కుచూ ఉండేటువంటి వారం. కానీ అటువంటి డైరెక్షన్ నుంచి మనల్ని దేవుడు
ఆయన్ని ఎరిగేటువంటి ధన్యత దయచేసి ఒక మంచి దిశలోకి మనల్ని నడిపిస్తా వచ్చాడు. అంటే ఇరుకు మార్గము విశాల మార్గము అని మనం ఒకవేళ చెప్పుకుంటే మనము విశాల మార్గంలో ఉండాలని కోరుకున్నాము, కానీ అటువంటి దాని నుంచి మన ఇరుకు మార్గంలోకి దేవుడు నడిపిస్తా వచ్చాడు. అది పరలోకానికి ద్వారం. అది మనల్ని అది దారి తీస్తుంది. అటువంటి దానిలోకి మనల్ని తీసుకొని వచ్చాడు. కానీ ఒకసారి మనం వచ్చిన తర్వాత మనము తీసుకునేటువంటి కొన్ని డెసిషన్స్ కానీ, లేకుంటే మనం జీవించేటువంటి విధానము, లోకంలో వచ్చేటువంటి శోధనలు, లేకుంటే మనం వెళ్ళేటువంటి పరిస్థితులు, వీటన్నిటిలో మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవుడి పైన ఆధారపడనప్పుడు, ఇక్కడ లోతు ఏ విధంగా అయితే సొదొమకు దగ్గరగా, అంటే లోకానికి సంబంధించినటువంటి ఆ యొక్క వాటికి దగ్గరగా తను వెళ్తా వచ్చాడు. అలాంటి నిర్ణయాలు మనం కూడా తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎరగడము అనేది ఒక చాలా మనం చేసిన అది ఎంతో గొప్ప భాగ్యము. ఆ గొప్ప భాగ్యములో ఉన్నటువంటి మనము ఒకసారి దేవునిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం లోకంలోకి వెళ్ళాలి, లోకం ప్రజలతో మన సహవాసం చేయాలి, లేకుంటే లోకులతో పాటు మనము వాళ్ళ యొక్క భోగాలు అనుభవించాలనేటువంటి మనస్సు మనలో ఉంటే ఏమవుతుందంటే అది ఎంత నష్టం మనకు దారితీస్తా వస్తుంది. మనం నీతిమంతులుగా జీవించాలి అని అనుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మన చుట్టూ ఉండేటువంటి ప్రజల యొక్క ప్రభావము చాలా దెబ్బతీస్తుంది మనల్ని. ఇక్కడ లోతు నీతిమంతుడిగానే జీవించాడు కదా. మొదటి పేతురులో కూడా ఉంటది, అది ఒకసారి చదువు. రెండవ పేతురు, అది కూడా చదువుకున్నాము. రెండవ పేతురు రెండవ అధ్యాయంలో కూడా ఉంటుంది లోతు గురించి. రెండవ పేతురు 2, 7, 8, 9, 10లో చూస్తే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. లోతు నీతిమంతుడు అని ఇక్కడ రాయబడతా వచ్చింది. లోతు నీతిమంతుడే, కానీ తన కుటుంబంలో ఉన్నటువంటి వారు లోతులాగా నీతిమంతులుగా వారు ఉండలేదు. ఇదే వచనం ఇక్కడ కూడా ఉంటది కదా. ఆదికాండంలో చూసుకుంటా వద్దాము. మళ్ళీ 19వ అధ్యాయం ఒకసారి చూసుకుందాము. ఆదికాండము 19. 19వ వచనము 19వ అధ్యాయంలో మనకు చూస్తే ఇక్కడ అంతా కూడా సొదొమ గుమర ప్రాంతాన్ని దేవుడు అగ్నిగంధకములతో కాల్చాలని ఉన్నప్పుడు ఏం చేస్తా వచ్చినారంటే ఆ యొక్క దేవదూతలు అక్కడికి వచ్చి వాళ్ళని ఇక్కడ నుంచి ఆ కుటుంబాన్ని రక్షించడానికి దేవదూతలు వచ్చి వారిని బయటికి తీసుకెళ్ళాలని ట్రై చేస్తా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చాలా, అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ చాలా ఎంత దుష్టులుగా ఉంటా వస్తున్నారంటే అంత దుష్టత్వంగా ఉంటా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి సొదొమ ప్రజలు వారితో అట్లా చెడ్డగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. దాని తర్వాత 12వ వచనం చూసుకున్నాము. 19, 12 అక్కడ ఉన్న అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపల తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనం చేటుకు యెహోవా మమ్మ పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడినైన తన అన్నులతో మాట్లాడి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచును అని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగతాళి చేస్తున్నారు లోతుని. లోతు సొదొమలోకి వెళ్ళిన తర్వాత, అంటే తనొక్కడే మేబీ వాళ్ళ యొక్క కామ వికార చేష్టల చేత చాలా బాధపడ్డాడు అని ఇక్కడ రాయబడింది. మరి తను బయటికి రావచ్చు కదా, తను ఎందుకు రాలేకపోయాడు కదా. మరి అంత బాధపడ్డం దేనికి? తను బయటికి రావచ్చు కదా, ఆ యొక్క పరిస్థితిలోంచి తను బయటికి రావచ్చు కదా. తను అక్కడే ఉండి అంత రాజీ పడాల్సినటువంటి అవసరం లేదు. మనం కూడా ఎన్నోసార్లు చాలా విషయాలు కాంప్రమైజ్ అవుతా ఉంటాం. ఒకవేళ మనం ఒక్కరమే, అంటే మన కుటుంబం, మన బంధువులు ఎవరు రక్షించబడలేదు, మన కుటుంబం మాత్రమే రక్షించబడింది. అంటే ఒకవేళ ఇంట్లో భార్యాభర్త రక్షించబడ్డారు, మన బంధువులు ఎవ్వరు రక్షించబడలేదు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఏవైనా వాళ్ళు ఎరగలేదు కాబట్టి దేవుణ్ణి, ఏవైనా పద్ధతులు కానీ, కొన్ని ఆచారాలు కానీ, ఇవన్నీ వాళ్ళు చెప్తా వస్తారు ఏవైనా ఒక సందర్భం వచ్చినప్పుడు. అప్పుడు మనం అలాంటి విషయాల్లో కాంప్రమైజ్ ఎప్పుడు కూడా అవ్వకూడదు. మనం దేవుని బిడ్డలంగా చాలా విషయాలు
దేవుని చెప్పిన ప్రకారంగా చేయాలి, వాక్య ప్రకారంగా చేయాలి. ఈ మనుషులు చెప్పారు, లేకుంటే వాళ్ళు మళ్ళీ ఏమనుకుంటారో వాళ్ళ కోసం మనం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. వాక్యంలో ఎట్లా రాయబడిందో, వాక్యంలో ఏమి చేయాలందో, ఎట్లా చేయకూడదని ఉందో అది మాత్రమే మనం చూడాలి. అంతేకాని మనం ఒక్కరిమే నమ్ముకున్నాము, మన బంధువులు నమ్ముకోలేదు కదా, వాళ్ళు మళ్ళీ ఏమనుకుంటారో, వాళ్ళు వస్తారో రాదో, వాళ్ళ ప్రకారం మనం చేయకపోతే వాళ్ళు మనతో మాట్లాడరేమో, ఇవన్నీ ఇలాంటి థాట్స్ మనం ఉండకూడదు. ఇలాంటి థాట్స్ అని మనము మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ప్రకారమే మనం చేస్తా వస్తాము. అది దేవునికి ఏమాత్రం కూడా మహిమ తెచ్చేటువంటిదిగా ఉండదు కదా. అప్పుడు మనకి వారికి ఆ యొక్క భేదము అనేది కనిపించదు. కాబట్టి లోకంతో ఎప్పుడు కూడా మనం రాజీ పడే జీవితం ఉండకూడదు. నోవాహు కూడా తను ఓడని చేసే సమయంలో అనేక మంది ఎక్కిరిస్తా వచ్చారు, అంటే ఎగతాళి చేస్తా వచ్చారు అక్కడ ఉన్న వారందరూ. ఏంటి ఓడని చేస్తున్నావు అని. ఇక్కడ లోతైతే తన కుటుంబాన్ని తర్వాత కాపాడుకోలేకపోయాడు. అంత పాపంలో వారు కూరుకుపోతా వచ్చారు. ఇక్కడ నోవాహు అయితే తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. కానీ చివరికి చూస్తే నోవాహు అంటే చివర్లో నోవాహుకు మత్తుడై ఆ విధంగా దిగంబరిగా పడి ఉన్నప్పుడు హామును తను శపిస్తా వస్తాడు తను చేసినటువంటి పనిని బట్టి. తర్వాత హాము ద్వారా ఏమైంది? ఆ యొక్క పెరిజీలు, యెబూసీలు, కనానీయులు వీరందరూ వచ్చినారు. ఆ యొక్క సంతానం అంతా వచ్చింది. అలానే ఇక్కడ కూడా లోతు యొక్క కుమార్తెలు వారు చేసినటువంటి ఆ యొక్క దుష్కార్యం ద్వారా ఏమైందంటే ఆ ఆ, మోయాబీలు, అమ్మోనీలు వచ్చారు. ఇట్లా జరుగుతుంది. మనము లోకంతో ఈ విధంగా కాంప్రమైజ్ అప్పుడు ఏమవుతుంది, అది లేకుంటే మనలో ఆ యొక్క పాపం అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనతో పాటి మన ద్వారా వచ్చేటువంటి సంతానం కూడా ద్వారా కూడా ఎంతో నష్టం జరుగుతుంది. నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు మొట్టమొదట. ఆ చుట్టూ పాపం చేసేటువంటి జనం మధ్య నీతిమంతుడిగా దేవుడు కనిపిస్తా వస్తాడు. ఇక్కడ కూడా లోతు కూడా నీతిమంతుడిగా కనిపిస్తా వస్తాడు. కానీ నోవాహు చివరి సమయంలో మత్తుడిగా ఉంటా వచ్చాడు, దిగంబరిగా. తను అటువంటి దాన్ని బట్టి హామును శపించాడు. ఇక్కడ కూడా నీతిమంతుడైనటువంటి లోతు తను అక్కడి నుంచి వెళ్ళమని దేవదూత చెప్పినప్పుడు ఏం చేస్తా వచ్చిన అంటే తడవు చేశాడంట. తడవు అంటే డిలే, అంటే చాలా లేట్ చేశాడు. తను సొదొమోలోకి వెళ్ళడానికి లేట్ చేయలేదు చూడండి, సొదొమ నుంచి బయటికి రావడానికి మాత్రం చాలా లేట్ చేశాడు. సొదొమోకి వెళ్ళడానికి ఎంత ఇమీడియట్ గా డెసిషన్ తీసుకున్నాడు. ఆ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా చూసి చాలా ఆకర్షణీయంగా ఉంది అనేసి మెల్లిమెల్లిగా లోపల వెళ్ళడానికి మాత్రం ఆలస్యం చేయలేదు తను తన కుటుంబము. కానీ అక్కడి నుంచి బయటికి రావడానికి మాత్రం ఎంత ఆలస్యం చేశాడంటే దేవదూతలు, ఇక్కడ ఏం రాయబడిందంటే 16వ వచనం, ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనము. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. చూడండి, వాళ్ళు ఇంకా లాక్కొని రావాల్సి వచ్చింది. వారి చేతులను పట్టుకొని ఇంక అంత తొందర చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిలో లోతు ఉండా వస్తున్నాడు. తను ఎంత ఈజీగా వెళ్ళాడు, కానీ దాని నుంచి బయటికి రావడానికి మాత్రం అంత స్టిక్ అయిపోయాడు దానికి. ఎన్నోసార్లు మనం ఇవి ర్యాట్స్ స్టిక్కీ ప్యాడ్స్ చూస్తాం కదా. ర్యాట్స్ వాటిపైకి ట్రాప్ లో పెట్టినప్పుడు అతుక్కుపోతాయి, కానీ ఇంకా వాటి నుంచి అసలు అవి బయటికి రావడం అనేది అసాధ్యం. అవి మాత్రం ఎంతగానో ట్రై చేస్తూ ఉంటాయి ఇట్లా ఆ స్టిక్కినెస్ నుంచి బయటికి రావడానికి. ఎంత ట్రై చేసినా కూడా అవి రాలేవు, చచ్చిపోతాయి అక్కడే. అట్లా ఉంటది. మనం ఇలాంటి సొదొమ గొమొర్రా లాంటి అలాంటి లోక భోగముల వైపు, లేకుంటే అలాంటి ప్రజల వైపు మనము వాటి వైపు మన మనసు ఉంచినప్పుడు ఏమవుతుందంటే వాటి నుంచి బయటికి రావడము అనేది చాలా కష్టము. అంటే అంతగా ఇరుక్కుపోతాము. వారి యొక్క ప్రభావం అనేది మన మీద అంత ఉంటది. లోతైతే కాపాడబడతా వచ్చాడు, కానీ వాళ్ళ భార్య ఏమైందో మనకు తెలుసు. ఉప్పు స్తంభం తిరిగి తను వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయితే వచ్చింది. తన పిల్లలు ఇద్దరు కూడా, కుమార్తెలు ఇద్దరు, వారు ఆ యొక్క తండ్రితో కూడి ఆ విధంగా మోయాబీలు, అమ్మోలు అటువంటి దేవునికి విరోధంగా ఉండేటువంటి సంతానాన్ని రావడానికి కారణమైతే వచ్చింది. కానీ అబ్రామ్ అయితే ఆ యొక్క పునాదులు గల పట్టణం కొరకు తన యొక్క దృష్టి ఉంచుతా వచ్చాడు. వీళ్ళందరూ మొదటి స్థితి బాగానే ఉంది. లోతు మొదట్లో మంచిగా నీతిమంతుడిగా, అంటే తన యొక్క ప్రారంభం అబ్రహాంతో నివసిస్తా వచ్చాడు. కానీ తను చివరికి చూస్తే అబ్రాహాంతో ఉన్నప్పుడు అన్ని ఎంతకాలం అబ్రాహాంతో తను జీవిస్తా వచ్చాడు. కానీ తను మన దేవునికి ఎట్లా అనుకోవాలో తను విశ్వాసం గాని ఇలాంటివన్నీ కూడా తను నేర్చుకోలేదు.
తన యొక్క భార్య మేబీ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఐగుప్తురాలు కాబట్టి. మేబీ తను ఎక్కువగా వాళ్ళ భార్య చెప్పిన మాట, అంటే దేవుని ఎరగనటువంటి వారి మాట ఎన్నోసార్లు ఉంటాయి. ఒకవేళ మన కుటుంబంలో కూడా దేవుని ఎరగనటువంటి వారు ఉంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే వారి మాటల కంటే కూడా వారు చెప్పింది వినకూడదని కాదు, కానీ వినాలి, కానీ జ్ఞానం కలిగి ఉండాలి. ఏ ఏ విషయంలో మనం లోబడాలి, ఏ విషయంలో లోపడకూడదు, ఏ విషయంలో మనము ఆ, దే దే ఏ విషయంలో ఏవి చెయ్యాలి, ఏవి చేయకూడదు అనేటువంటి విషయంలో చాలా జ్ఞానం అవసరము. ఎందుకంటే వారు చెప్పేటువంటివి చాలా మటుకు దేవునికి విరోధంగా ఉంటాయి. అలాంటి సమయంలో మనము దేవుని వాక్య ప్రకారం చేయడానికి మాత్రమే మనము చేస్తే రావాలి. ఇంకా రెండవ పేతురులో ఇంకా ఉన్నటువంటి కొన్ని వచనాలు మేము చదువుదాము. రెండవ పేతురు రెండో అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును ఒప్పించుకొంచు వచ్చాను. ఎంతగా అక్కడ ఉన్నటువంటి పాపము చూసి ప్రతి దినము కూడా నొప్పించుకుంటూ వచ్చాడు తన యొక్క మనసును. అటువంటి పరిస్థితి నుంచి తను బయటికి రావచ్చు, కానీ లోపల లోపలే తను నొప్పించుకుంటా బాధపడతా వచ్చాడు. కానీ దేవుని కనికరాన్ని బట్టి దేవుడైతే అబ్రహాము ప్రార్థనను బట్టి దేవుడు నీతిమంతుడిని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు, కాపాడతాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఒకవేళ చిక్కుకున్నప్పటికీ కూడా తప్పకుండా దేవుడు కాపాడతాడు అన్న దానికి రుజువుగా లోతును వాళ్ళ కుటుంబాన్ని దేవుడే తీసుకొని వచ్చాడు. కానీ లోతు భార్య అయితే మాత్రం తన యొక్క మనసు అక్కడే ఆమెకు లాగుతా ఉన్నట్లుంది. వెనక్కి తిరిగి చూసి పుస్తంభం అయిపోతా తను ఆ విధంగా అట్టి నష్టం కలుగుతా వచ్చింది. 9వ వచనం 10వ వచనం కూడా చదువుకుందాము. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యంగా మరణమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొంచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపనులై మహాత్ములను దూషింప విరవకున్నారు. ఇలాంటి శరీరానుసారులు, లేకుంటే ప్రభుత్వానికి విరోధంగా, లేకుంటే వారి క్రియలు లోకానుసారంగా, నోసారి దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు. అలాంటి అలాంటి వారికి కూడా తీర్పులోకి వస్తారు. అలాంటి వారిని కూడా దేవుడేమి వదిలిపెట్టడు. మనము రక్షించబడిన తర్వాత మొదటి స్థితి మనది సరిగ్గా ఉండవచ్చు, కానీ కడపటి స్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసుకోవాలి. మొదట్లో మనము ఆత్మానుసారంగా ఆరంభించవచ్చు, కానీ తర్వాత చివరికి వచ్చేటప్పటికి మన యొక్క స్థితి ఎలా ఉంది, మనం పోయే కొద్దీ ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి దినదినము గడిచే కొద్దీ మన యొక్క స్థితి, అంటే మనం రక్షించబడినటువంటి నాటి నుంచి ఈ రోజు వరకు ఇది ఫస్ట్, ఇది కడపటి స్థితి అని మనం అనుకుంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, మన యొక్క స్థితి ఇప్పుడు ఎలా ఉంది, మనం ఇంప్రూవ్ అయ్యామా, లేకుంటే ఆత్మీయ జీవితంలో ఎదిగామా, ఆయన యొక్క సేవను చేసేటువంటి విషయంలో మనము ఎలాంటి, అంటే ఏ లెవెల్లో ఉన్నాము, మన యొక్క తలాంతులను, లేకుంటే దేవుడు మనకి ఏది ఇచ్చినప్పటికీ అది దేవుని కొరకు వాడుకుంటా వస్తున్నామా, లేకుంటే ఏ ప్లేస్లో ఉన్నామో అదే ప్లేస్లో ఉన్నామా, మన వాక్యం నేర్చుకునే విషయంలో కానీ, లేకుంటే ఆయన యొక్క పరిచర్య చేసేటువంటి విషయంలో కానీ, లేకుంటే మన ప్రవర్తన విషయంలో కానీ మనం ఎదుగుతా వస్తున్నామా అనేది స్థితి. కడపటి స్థితి అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి స్థితి, మన కడపటి స్థితి బాగుంటే మొదటి నుంచి మనం చేసినటువన్నీ కూడా కన్సిడర్ అవుతాయి. మన కడపటి స్థితి అనేది సరిగ్గా లేకపోతే మొదటి నుంచి మనం చేసినవి ఏవి కూడా ఆ యొక్క కన్సిడరేషన్లోనికి రావు, అవన్నీ కూడా వెయిన్ అయిపోతాయి అనమాట. కాబట్టి మనం జాగ్రత్తగా మన యొక్క స్థితి అనేది ఎదుగుదల అనేటువంటి విధంగా దశగా ఉండాలి, కానీ మనం తగ్గుముఖం పట్టేటువంటి దిశలో ఉండకూడదు. ఈ యొక్క మొదట నీతిమంతుడిగా నోవహుకున్నాడు, కానీ చివరికి తను ఆ విధంగా హామును శపించినట్టు కారణం బట్టి ఆ యొక్క సంతానం అంతా దేవునికి విరోధంగా చేసేటువంటి వారి సంతానం రావడానికి వాళ్ళు కారణమైతా వచ్చారు. అలానే లోతు కుమార్తె నుంచి వచ్చినటువంటి సంతానం కూడా అట్లే అయితా వచ్చింది. కాబట్టి మనలో కూడా అలాంటి మత్తు అనేది ఉండకూడదు. మన యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వస్త్రంను ధరించుకొని మనము అనుదినము కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఎల్లప్పుడూ కూడా మనము ఆయన యొక్క సన్నిధిని ప్రేమించేటువంటి వారంగా దినదినము గడిచే కొద్దీ మన స్థితిని మెరుగుపరిచేటువంటి విధంగా మన యొక్క ఆత్మీయత అనేది ఉండాలి. ఎందుకంటే దేవుడు మనము ప్రేమమయుడు అనే కాదు, కానీ దేవుడు మనం
సరిగ్గా లేనప్పుడు, మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు ఎన్నోసార్లు మనల్ని శిక్షించేవాడిగా ఉంటాడు. చివరి వరకు కూడా మన యొక్క జీవితము లాస్ట్ వరకు, అంతం వరకు కూడా మనం ఆయనలో నిలిచి ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి. మొదట్లో మేము బాగున్నాము అనుకునేది కాదు కానీ, చివరి వరకు కూడా మనము ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి. మన కడపటి స్థితి అనేది చివరి లా అంతం వరకు కూడా మనం ఆయన కొరకు నమ్మకంగా జీవించట్లో, అంతేకాకుండా ఆయన సేవను నమ్మకంగా చేయట్లో మనందరం కూడా అట్లా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను.